హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. బాగున్నారా అందరూ? లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుందనమాట. ఎందుకంటే వీడియోస్ చేయటానికి అవ్వట్లేదండి. వీడియోస్ తీసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. లేదంటే నాకు ఖాళీ ఉండాలి. తీసేవాళ్ళకి ఖాళీ ఉండాలి. ఇంకా అందుకని చెప్పి రోజు ఏదో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏంటంటే నేను ఈరోజు కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నానో అవి ఒక చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా ఒక స్మాల్ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఏం తీసుకున్నానో అవన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. వీటన్నిటికీ కలిపి ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి. ఒక ఎంత మీరు కరెక్ట్గా కామెంట్ చేస్తే ఓకే, లేదంటే ఎంత అయిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఇదిగోండి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. కొన్నే తీసుకున్నానండి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి ఇవి పేస్ట్ అనమాట. ఇవి ఆల్రెడీ 2 తీసుకున్నాను. ఒక్కొక్కటే చూపిస్తున్నాను. 2 ఉన్నాయి ఇందులో, కానీ ఒకటే చూపిస్తున్నాను. అలాగే మనం గిన్నెలు తోముకుంటాం కదా, వాష్ చేసుకుంటాం కదండి, ఆ సోప్ ఇది. సంతూర్ సోప్స్ అండి. మేము ఎప్పుడు సంతూరే వాడుతూ ఉంటాము. ఇవైతే 5 తీసుకున్నాను. షాంపూలు అండి. ఇలా దండలా తీసేసుకుంటాను అనమాట ఒకసారి. కార్తిక్ షాంప్స్. ఇది ఇడ్లీ రవ్వ అండి. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కేజీ ప్యాకెట్ ఒక్కొక్కటి. అలాగే రెడ్ లేబుల్ టీ పొడి అండి. ఇవి 100 గ్రామ్స్. ఇవి రెడ్ లేబుల్ టీ పొడి. ఫస్ట్ నుంచి కూడా మేము ఇదే వాడుతున్నాం అనమాట. ఇంతకుముందు 3 రోజెస్ వాడేవారమండి. తర్వాత మా అక్క చెప్పిందనమాట, ఇది బాగుంటుందని చెప్పి ఇంక అప్పటి నుంచి ఇదే వాడుతున్నాం. ఇంక ఏది తెచ్చుకున్న చక్రా గోల్డ్ కానీ 3 రోజెస్ కానీ ఏది తెచ్చుకున్నా సరే ఇంకా టీ కూడా తాగాలనిపించట్లేదు. ఇది లేకపోతే అసలు టీ తాగాలనిపించట్లేదు. మార్నింగ్ లేవగానే టీ తాగడం అలవాటు అండి. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇది మినప్పప్పు అండి. కేజీ తీసుకున్నాను అనమాట. ఇన్నాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అయితే పొట్టుపప్పు ఇచ్చేవారండి. అది కడగడం అది కొంచెం ఇబ్బంది అవటం వల్ల అదైతే ఇంకా మానేసి ఈ గుండుపప్పు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి ఇవి వేపిన బఠానీలు అనమాట. ఇవి 1/2 కేజీ తీసుకున్నాను. చిన్నప్పుడు ఊరంతా వచ్చి అమ్మేవారు కదండి వేపిన బఠానీలు. చాలా బాగా కొనుక్కుండేవారు. ఇదిగోండి ఇవన్నమాట. అలాగే ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఇవేమో 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఇవేమో కొమ్మి శనగలు అండి. ఇవి కూడా 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. ఇవి పోపులండి. అన్నీ కలిపి, అంటే ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు కలిపి ఇస్తారు కదా, అవన్నమాట ఇవి. ఇది ఉప్మా రవ్వ అండి. బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ అంటారు కదా, అదనమాట. ఇది 1/2 కిలో తీసుకున్నాను. ఇవండి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఆల్రెడీ కాజు, బాదం, కిస్మిస్, పంచదార, బెల్లం ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయండి. శనగపప్పు కూడా ఇంట్లో ఉంది. కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. మేము నెలకు సరిపడా అన్నట్టు ఏమి తీసుకోమండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ గ్రోసరీస్ అయితే మేము తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఏదైపోతే దాన్ని బట్టి.
ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఉన్నాయి కాబట్టి ఏవైతే లేవో అవే ఈరోజు నేనైతే ఈ గ్రోసరీస్ తీసుకున్నాననమాట. ఓకేనా? వీటన్నిటికీ కలిపి ఎంత అయి ఉంటుందో కామెంట్ చేయండి. ఓకేనా? ఎంత అయిందో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.